మనం ఒక రాజాది రాజులాగా వైభవాన్ని పొందాలంటే భగవద్గీతలో ఉన్నటువంటి 16వ అధ్యాయం అయినటువంటి దైవాసుర సంపద్ విభాగ యోగంలో ఉన్నటువంటి శ్లోకాలను 108 సార్లు పారాయణ చేయాలి. అంటే రాజు లెక్క వైభవం పొందడం అంటే ఏంది? ఇక్కడ మనం చేసేటువంటి వృత్తిలో కానీ మనం చేసేటువంటి వ్యాపారంలో కానీ మనం అందరికంటే ఫస్ట్ ఉంటాం, ముందుంటాం అన్నమాట. ఇప్పుడు ఒక రాజు చూడండి, ఆయన చెప్పినట్లు రాజ్యంలో ఉన్న ప్రజలందరూ కూడా వినేవాళ్ళు, ఆయన యొక్క ఆజ్ఞల్ని పాటించేవాళ్ళు. అట్లా మనం ఈ అధ్యాయం పారాయణం చేసుకోవడం వల్ల మనము ఎవరి చేతి కింద పనిచేయాల్సిన అవసరం అనేది ఉండదన్నమాట. అంటే మనమే మన చేతి కిందనే కొంతమంది వర్కర్లు పనిచేసేంత శక్తి మనకు వస్తుంది, మనమే మన మాట 10 మంది వినేంత శక్తి మనకు వస్తుందన్నమాట. మనం చేసేటువంటి బిజినెస్లో కానీ వ్యాపారంలో కానీ మనమే టాప్ మోస్ట్లో ఉంటాం, మనం ఫస్ట్ ఉంటాం అన్నమాట. అర్థమైందా? అదేవిధంగా రాజు ఎట్లయితే కూర్చున్న దగ్గరే అన్ని సుఖాలను భోగభాగ్యాలను అనుభవించేవాడు, అట్లా రాజులు ఎట్లయితే వైభవాన్ని పొందిర్రో, ఎట్లయితే సుఖాలు పొందినరో, అంటే ఎక్కువ కష్టపడకుండా అందరూ సేవకులతోటి పరిచారకులతోటి సేవ చేయించుకుంటూ లగ్జరీ లైఫ్ గడుపుతూ, అంటే కొందరిని చూడండి, అబ్బా వాళ్ళ జీవితం ఏంద్ర బాబు లగ్జరీ లైఫ్ గడుపుతుర్రు, వాళ్ళు ఏ జన్మలో ఏం పుణ్యం చేసుకున్నారో అంటాం కదా. మనం ఏం పని చేయకున్నా కానీ రాజభోగాలు అనుభవిస్తుర్రు అంటాం కదా. అట్లా అంటే రాజభోగాలు అనుభవించాలంటే ఈ భగవద్గీతలో ఉన్నటువంటి 16వ అధ్యాయమైనటువంటి దైవాసుర సంపద్ విభాగ యోగంలో ఉన్నటువంటి శ్లోకాలను పారాయణం చేయాలి. 108 సార్లు పారాయణ చేయాలి. అంటే ఈ 16వ అధ్యాయంలో ఉన్న శ్లోకాలు అన్నింటినీ కూడా ఒక్కసారి చదివితే ఒక్కసారి పారాయణ అవుతుంది. అట్లా 108 సార్లు పారాయణ చేయాలి. పారాయణ చేసే టైంలో ఎట్లాంటి నియమాలు పాటించాలనేది మీకు ఇంతకుముందు వీడియోలో పెట్టినా చూడండి. అదేవిధంగా భగవద్గీతకు సంబంధించి గీతా ప్రెస్ గోరఖ్పూర్ వాళ్ళ యొక్క బుక్ కొనుక్కోండి. ఆ బుక్లో శ్లోకం ఉంటుంది, పక్కనే తెలుగులో అర్థం ఉంటుంది. ఆ బుక్లో మీకు ఈ 16వ అధ్యాయంలో ఉన్నటువంటి 16వ అధ్యాయమైనటువంటి దైవాసుర సంపద్ విభాగ యోగంలో ఉన్న శ్లోకాలను పారాయణం చేయడం వల్ల మహారాజాదిరాజ వైభవం కలుగుతుంది. రాజు లెక్క గొప్ప సుఖాలను భోగభాగ్యాలను అనుభవిస్తారన్నమాట. రైట్.